ఉంది కానీ చిన్న చితక మేము సర్దుకుంటున్నాం, ఇంకా టైం ఉంది. టైం లేదు. మీ దగ్గర బాలకృష్ణ గారి డైలాగ్, సమయం లేదు మిత్రమా రణమా శరణమా. ఇప్పుడు ఉన్నది రణమే, శరణాలు లేవు. సో రణానికి వెళ్ళేప్పుడు పిఠాపురంలో ఏదో ఇంకా తగ్గిపోయింది ఏమి ఆ డిఫరెన్సెస్ అనుకుంటా. పిఠాపురం అట్లానే ఉంది, అనపర్తిలోనే ఉంది. కొంచెం ఏంటంటే జనసేనని మీరు కన్సిడర్ చేయాలి. జనసేన కానీ మీ మిత్రపక్షాలు కానీ ఏదో మా మోచేతి కింద ఉన్నారు వీళ్ళు అనే ధోరణిలో వెళ్ళటం అనేది కొంత అభ్యంతరకరమైన విషయంగానే కనిపిస్తోంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి వెళ్దామండి. శివపార్వతి గారు, పోతిన మహేష్ పెట్టిన పంచాయతీ చూసాం విజయవాడ వెస్ట్లో. అది ఉరువురి మంగళం మీద పడ్డట్టు అది వెళ్ళి సుజనా చౌదరి గారి విజయావకాశాలను దెబ్బకొట్టే విధంగా. మీరు అనొచ్చు ఆయన వెళ్ళిపోయాడు, ఆయన వైసీపీ కోవట్టు ఎప్పటి నుంచో మేము ముందు నుంచి గమనించాం కాబట్టి ఆయన దూరంగా పెట్టాం, అందుకే టికెట్ ఇవ్వలేదని. ఇవేంటంటే ఈ స్ట్రక్చర్డ్ వర్డ్స్ ఉన్నాయి చూసారా, పెద్ద ఇంపాక్ట్ చూపించవు. అతను చేసిన రచ్చో రభసో మీకు ఇంటర్నల్గా కొంత డిస్టర్బెన్సే. ఇది మొత్తం పార్టీ మొత్తం మీద ఇంపాక్ట్ చూపించే ప్రమాదం ఉంది. ఇక మీదటైనా ఇలా జరగకుండా చూసుకునే అవకాశాల మీద ఏమైనా మీరు చర్చిస్తున్నారు పార్టీలో అంతర్గతంగా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. పోతిన మహేష్ లాంటి వాళ్ళు ఏదో ఊకలో ఈక లాంటి వాళ్ళు అనమాట. సీరియస్ గా చెప్పాలంటే ఆయన పనిచేసింది ఏంది అని గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రతి కార్యకర్తకి తెలుసు, ఆయన కోసం ఖర్చు పెట్టిన ప్రతి కార్యకర్తకి తెలుసు. సో ఒక లీడర్ని పెంచి పోషించాం, అతను తన బుద్ధి విషయం జిమ్మే బుద్ధి చూపించుకున్నారు. అలాంటి వాళ్ళ క్రెడిబిలిటీ ఉంటది, వాళ్ళ వల్ల ఒక్క ఓటు కూడా మారిపోయేదేం లేదు. పోతిన మహేష్ డ్యామేజ్ చేయడానికి అక్కడ అంత ఆలోచన శక్తి లేని వాళ్ళైతే లేరు. నాకు తెలిసి ప్రజలు కూడా చాలా న్యూట్రల్ గా గమనిస్తున్నారు, ఆయన పోకటలను కూడా గమనించారు. పిలిచి మాట్లాడినా కూడా వెళ్ళారు అంటే అతనికి బయట వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొంత అమౌంట్ నేను అందిందని చెప్పి కూడా బయట సమాచారం వచ్చింది. తర్వాతే కండ వేయించుకున్నారు అని. చేరిన తర్వాత అందటాలు ఉండవండి, అందిన తర్వాతే చేరటాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదే అందిన తర్వాతే చేరారు. అందిన తర్వాతే ప్యాకేజ్ అందంగానే వెళ్ళి కండవా వేయించుకున్నారు. సో ఇంకా ఆయన ఏంటంటే ఆయన రాజకీయ సమాధి ఆయనే కట్టుకున్నారు. వాళ్ళు ఎంత ఇస్తారో ఆ పదో పరకో తీసుకొని ఇంకా అంతటితోటి ఆయన జీవితం ఇంకా అక్కడతో ముగిసిపోద్ది. క్రెడిబిలిటీ అనేది కోల్పోయాడు జనాల్లో. ఒక క్రెడిబిలిటీని కోల్పోయిన తర్వాత రేపు ఇక రాజకీయంగా ఆయనకి ఎదుగుదల ఉండదు. ఆయన ఎదిగారు అంటే ఇంకా అదేంటంటే ఏదన్నా అద్భుతాలు జరిగితే ఎదగడం తప్పితే నాకు తెలిసి ఈ ప్రజాక్షేత్రంలో అలాంటి వ్యక్తిని కూడా ఒక లీడర్గా ఎమర్జ్ చేసి అందరూ సపోర్ట్ చేస్తారనుకోని నేనైతే అనుకుంటా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటికే కష్టకాలం వచ్చింది, ఇంకా ఇలాంటి వ్యక్తులకి ఉంటదని నేనైతే అనుకోను. అతను రాజకీయ సమాధి అతనే కట్టుకున్నాడు. అతని గురించి ఎంత తక్కువ మాట్లాడకుండా అంత మంచిది. మా పార్టీకి ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళు కూడా ఆయన బంధువులు తప్పితే, ఏదో ఒకళ్ళిద్దరు ముస్లిమ్స్ ఉన్నారు తప్పితే ఒక్క కార్యకర్తను కూడా మా పార్టీ నుంచి ఆయన తీసుకురాలేకపోయాడు. అది నోట్ చేసుకోండి. ఒక్క కార్యకర్తను కూడా తీసుకొని వెళ్ళలేకపోయాడు తన వెంట. అతని వెంట వెళ్ళింది ఆయన బంధువర్గం. అంతకు మించి 10 మంది వెళ్ళిన వాళ్ళలో 7 వాళ్ళ బంధువులు, ఒక 3 ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఆయనతోటి ట్రావెల్ అయ్యే పర్సన్స్. కానీ పార్టీకి ఆయన వచ్చాక వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చారు, పార్టీలో కూడా ఎక్కువ కాలం వాళ్ళు ఉండలేదు. సో ఆయనతో పాటే వెళ్ళిపోయారు. అంతకు మించి ఫస్ట్ నుంచి ఉన్న ప్రతి కార్యకర్త శివపార్వతి గారు ఉత్తరాంధ్రలో మీరు చాలా ప్రిస్టేజియస్గా భావిస్తున్న పెందుర్తి నియోజకవర్గం కానీ, యలమంచిలి కానీ, అలాగే వైజాగ్ సౌత్ కానీ చూస్తే ఇటు పంచకాల రమేష్ గారు, సుందరపు విజయ్ కుమార్ గారు, ఇంకా వంశీకృష్ణ యాదవ్ గారు, శ్రీనివాస్ యాదవ్, వీళ్ళు వచ్చేప్పుడు మీ నాయకుడికి ఏం చెప్పారు? బ్రహ్మాండంగా మా ఎన్నికల వరకు మేము చూసుకోగలం, మేము ఖర్చు పెట్టుకోగలం. ఇవాళ అక్కడ లోకల్గా వినిపిస్తున్న మాట ఏంటంటే వీళ్ళు దే ఆర్ బ్యాంకింగ్ అపాన్ రెస్పెక్టివ్ ఎంపీ కంటెస్టెంట్స్. ఒకవైపు భరత్ గారు, బాలకృష్ణ గారు అల్లుడు భరత్ గారు మీద ఏమో వైజాగ్ సౌత్లో పోటీ చేస్తున్న ఆయన శ్రీనివాస్, అలాగే సీతంరాజు సుధాకర్ అని మన బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ గుండి మన్ని మధ్యన తెలుగుదేశంలో చేరారు. ఆయన టికెట్ రాలేదు, ఆయన ఖర్చు పెడుతున్నాడు ఈయన కోసం. అటు వస్తే సుందరపు విజయ్ కుమార్ కోసం సీఎం రమేష్ గారు ఖర్చు పెడుతున్నారు. అలాగే ఇంకో పెందుర్తి నియోజకవర్గానికి కూడా ఈయన భరత్ గారే ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి ముందర చూసుకోవాలి కదా. మా దగ్గర అసలు కోట్లు ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన నిజమే అనుకొని వాళ్ళకి టికెట్లు ఇస్తే వాళ్ళు ఈ కోట్లు వేసుకొని వచ్చారు కానీ అక్కడ ఖర్చు పెట్టలేకపోతున్నారు గ్రౌండ్ లెవెల్లో అనేది అక్కడి నుంచి వస్తున్న అబ్జర్వేషన్. కనీసం రంజాన్ పండుగ ఉంది,
ఆ రంజాన్ పండగకి మామూలుగా విందు ఏర్పాటు చేయటం అలాంటివేవో ఒక రొటీన్గా అన్ని పార్టీలు చేస్తాయి. క్యాండిడేట్స్ అయ్యి ఎలక్షన్స్లో వీళ్ళు చేయకపోవడం ఏంటనేది నిన్న మొన్న వైజాగ్లో పెద్ద చర్చ. మీకు ఇలాంటివి చూసుకోవాలి కదా. ఇప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే మీరు చేయండి, కనీసం మీరు నుంచున్న చోట ఎంపీ కంటెస్టుల చేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత ఖర్చు పెట్టించడం అనేది బయటికి వెళ్ళకూడదు. ఆ మెసేజ్ వెళ్ళే కొద్దీ పలసబడిపోతున్నది మీ స్ట్రెంత్ అక్కడ. మీ నోటీసులోకి వచ్చిందా? అంటే మీ నోటీస్ అంటే పార్టీ నోటీస్కి వచ్చిందా? అయితే పార్టీ నోటీస్కి వచ్చిందో లేదో అయితే నాకైతే అవగాహన లేదండి. ఆ లోకల్గా అది బయటికి ఏదో ఎంపీలు ఖర్చు పెడుతున్నాను అలా అయితే నాకు తెలిసి 99% ఉండదు అనుకుంటున్నాను. వాళ్ళు స్వతహాగా ఏమైనా ఆర్థిక నిధులు సమకూర్చుకోవడంలో ఏదన్నా కొంచెం జాప్యం జరిగి ఉండొచ్చేమో కానీ వాళ్ళు అచ్చం ఆధారపడే పరిస్థితి అయితే లేదని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళు పెందుర్తి నుంచి పోటీ చేసే పంచకర్ల రమేష్ గారు ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం నుంచి గెలిచిన వ్యక్తిను. వైఎస్ఆర్సీపీ పార్టీలో కొన్నాళ్ళు కొనసాగారు. ఆయన జిల్లా అధ్యక్షుడిగా. ఆయనకి మీ పార్టీ ఆయన రాజ్యాంగం రాసిన శివశంకర్ గారికి ఆ సీట్ ఇస్తారనుకున్నారు. ఆయన కాస్త తీసి పక్కన పెట్టారు. ఆయన 282 పోలింగ్ బూత్లు ఆయన వర్క్ చేసుకున్నాడు ఆల్రెడీ. ఆయన పక్కన పెట్టారు. పారాచూట్కి సీట్ ఇచ్చారు. హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ? పారాచూట్ ఏం కాదండి. ఆయన వచ్చిందే ప్రజారాజ్యం నుంచి కాబట్టి మళ్ళీ సొంత గూటుకు వచ్చారు. వంశీకృష్ణ యాదవ్ గారు కానీ రమేష్ గారు కానీ. వాళ్ళేమీ అంటే అప్పుడు కాంగ్రెస్ లో చిరంజీవి గారు విలీనం చేశా కాంగ్రెస్ లో కొనసాగారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతకాలం పనిచేశారు. కానీ వాళ్ళకి అసలు రాజకీయ భవిష్యత్తు మొదలైందే మెగా ఫ్యామిలీ నుంచి కాబట్టి మళ్ళీ సొంత ఇంటికే వచ్చారు తప్పితే పారాచూట్లని అనుకోవడానికి ఏం లేదు. రమేష్ గారు కలిసి కళ్యాణ్ గారితో కలిసి వర్క్ చేయాలనుకున్నారు కాబట్టి మంచి పొజిషన్ ఇచ్చినా కూడా అక్కడ నుంచి కాదనుకొని వచ్చేసారు. సో ఆయనకి ఉన్న ఆర్థిక మూలాలు ఆయనకున్నాయి. ఆయన చేసుకోగలరు కాబట్టి నమ్మి పదవి ఇచ్చారు. ఆల్రెడీ అభ్యర్థిగా పెట్టారు. ఆల్రెడీ ప్రజారాజ్యంలో గెలిచి చూపించారు కాబట్టి ఆయన మీద. అలాగే వంశీకృష్ణ యాదవ్ గారు కూడా గ్రౌండ్ లెవెల్లో ఎంత స్ట్రాంగ్ గా వర్క్ చేస్తారు అనేది ఒక అవగాహన ఉంది కాబట్టి ప్రజారాజ్యం టైంలో అన్ని నమ్మి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆర్థిక విధానాలు అంటే కాస్త ఇప్పుడు పెద్ద పెద్ద సభలు అవన్నీ అనుకోండి అంతా భరించలేని శక్తి ఉన్న వాళ్ళు ఉంటారు కదా. కాస్త కూస్తో ఎంపీకి ఇప్పుడు మాకొక్కదానికే జరగదు. ఇప్పుడు అన్ని పార్టీలో టీడీపీ ఎంపీలు ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గాలు ఏ నియోజకవర్గాల్లో వాళ్ళ వంతుగా కొంత చేయాలి కదా ప్రతి నియోజకవర్గానికి. ఆ కొంతలో కొంత చేస్తున్నారేమో దాన్ని మనం భూతార్థంలో చూడటం తప్పితే ఇదేదో మొత్తం వాళ్ళని వీళ్ళే భరిస్తున్నారు అని చెప్పడం మాత్రం అవాస్తవం. వాళ్ళని వీళ్ళు అంటే అక్కడ భరించాల్సిన పరిస్థితి అయితే అవసరంలో వాళ్ళు అక్కడ లేరని పరిస్థితి నేను అక్కడ వాళ్ళ పరిస్థితి అయితే ఆర్థిక అదేనండి. స్థితులు వాళ్ళు అనకాపల్లిలో భరించాల్సిన పరిస్థితిలో బీజేపీ లేరు. అభ్యర్థి సీఎం రమేష్ గారు, ఇక్కడేమో శ్రీభరత్ సీఎం గారు. రమేష్ గారు ఆయనే బీజేపీ అక్కడే ఆయనే భరిస్తున్నారు. అది వాస్తవం. అక్కడి నుంచి వస్తున్న ఇన్పుట్స్ అవి రిపోర్ట్స్. ఇప్పుడు ఆ నియోజకవర్గం మీద ఆయనకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండుండొచ్చండి. ఈయన చేసేదానికన్నా చాలా ఇంకా ఎక్స్ట్రా పెడుతున్నారేమో. ఆయన ఇంకేమన్నా చేద్దాము, ఈ నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ వచ్చేలా చేద్దామని ఏమన్నా చేస్తున్నారేమో. ఆ నియోజకవర్గంలో ఎక్కువ స్కోప్ ఉందేమో ఓట్లు. ఇప్పుడు వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, పొలిటికల్ ఈక్వేషన్స్. ఎంపీ అంటే నియోజకవర్గాల్లో బలంగా ఓటు బ్యాంక్ సాధించాలి. ఒక్కొక్క నియోజకవర్గంలో ఎక్కువ వచ్చేది ఉంది. వాళ్ళు మెజారిటీ పర్పస్ కూడా ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఎక్కువగా కొంచెం ఫోకస్ చేయడం జరిగింది. ఆ ఫోకస్ చేసే దానిలో వీళ్ళ ఉండడం వల్ల వీళ్ళకి ఆర్థికంగా తక్కువగా ఉన్నారని మనం అనుకోవడానికి లేదు. వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకోగలరు. వాళ్ళ క్యాంపెయినింగ్ వాళ్ళు చేసుకోగలరు. చేసుకోలేనంత అసమర్థత ఆర్థిక